దేశంలో లగ్గం అంటే చిన్న ముచ్చట కాదు. ఎన్నో తీర్ల ఆచారాలు పద్ధతులుంటాయి. పిల్లగాడు చూసుకున్నప్పటి సంది 16 పండుగ అయ్యేదాకా తీర్ల పెట్టుబోతలు కట్టుబాటులుంటాయి. ఇక ఇప్పుడు అన్ని మారినాయి. ఇయాల రేపు లగ్గం అంటే ప్రీ వెడ్డింగ్ షూటు, పుస్తకట్టేది ఈవెంట్, అప్పగింతలంటే ఎంజాయ్మెంట్ అన్నట్టే తయారైంది. వెనకటి పద్ధతిలో ఉండేటట్టు గీ ఊరోళ్ళు గొట్టు నిర్ణయం ఒకటి తీసుకున్నారు. అదేందో చూసి నచ్చితే మీ దిక్కు కూడా ఆలోచన చేయండి రోల్లా. అనగా గ్రామ ప్రజలం సేవాలాల్ మందిర్ వద్ద సమావేశమై తీర్మానం చేయడం జరిగింది. గొట్టు నిర్ణయం అన్నారు. ఈయనేమో పురుషుల సంఘపోళ్ళు తీర్మానాలు చేసుకుంటున్నారని గరానికి రాకుండ్రోళ్ళు. అసలు తీర్మానమేందో చెప్తారట ఈనుండ్రి. ఈ తీర్మానంలో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్ ని పెళ్లిళ్లకు పేరంటానికి మా ఊరిలో తేవడం నిషేధించడం జరిగింది. ఇయాల రేపు సచ్చినా బతికినా డీజే ఉండాల్సిందేనాయ్. పాపం అన్నకు గుండెల కలుక్కుమన్నట్టుంది డీజే నిషేధం అని చెప్పేటందుకు. డీజే అని మంచిగానే కూతెళ్ళింది గాని నిషేధం అనేటందుకు అన్నకు మనసొప్పనట్టుంది. మాట తడబడ్డది. అన్నలు ఇంతేనా ఇంకేమన్నున్నాయా? అదే విధంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ నిర్వహించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఒకవేళ ఊరిలో చెప్పకుండా వీటిని ఊరిలో అనుమతించిన ఎడల అనగా డీజే హల్దీ ఫంక్షన్ ప్రీ వెడ్డింగ్ జరిపినట్లయితే జరిమానా 50,000, అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. వాయమ్మనే పెద్ద బాంబే వేల్చిండ్రు కదా ఊరోళ్ళు. కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఖైర్గూడ కాడ లగ్గానికి తయారుగున్న యూత్ అందరికి మనసుల వట్టని తీర్మానం చేసిండ్రు. ఈ పెద్దోళ్ళున్నారే చిన్నపిల్లగాండ్ల మనసులను అసలుకే అర్థం చేసుకోరని బ్రహ్మి మీన్స్ చేసుకోవచ్చు ఖైరీగూడ యూత్ అంతా. ఇయాల రేపు లగ్గాలైతున్న ఇచ్చంత్రాలు చూసి షీదరగొట్టిందో, లేకుంటే ప్రీ వెడ్డింగ్ స్టంట్లు చూసి స్టన్ అయినరో, అడ్డగోలు ఖర్చులు పెట్టి ఆగమైతున్నారని అనుకున్నారో తెలియదు గాని యూత్ అంతా గరమయ్యే తీరు గొట్టు నిర్ణయం తీసుకున్నారు ఖైర్గూడ జనాలు. చిన్న ఫంక్షన్ అయినా పెద్ద లగ్గమైనా డీజే బరాత్లు సౌండ్ బాక్సులు పెట్టుడు బంద్. ఇక లగ్గాలకు ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ ఫంక్షన్లు, సంగీతులు అన్ని బంద్. ఒకవేళ కట్టు దాటిపోతే ఊరి పెద్ద మనుషులకు చెప్పకుండా అన్ని కార్యాలు నడిపిస్తే 50,000 రూపాయల జరిమానా కూడా వేస్తారట. ఊరోళ్ళందరైతే పెద్ద మనుషుల సాక్షిగా చేతులెత్తి ప్రతిజ్ఞ చేసిండ్రు. కాగితం రాసి సంతకాలు కూడా పెట్టిండ్రు. కానీ బరాబర్ ఈ మాట మీద నిలబడతారో లేదో చూడాలే మరి. ఈడనైతే మొగళ్లే కనబడుతున్నారు గాని మహిళలకు చెప్పిండ్రో లేదో. అసలుకే మంగళహారతి పాటల కానుంచి బతుకమ్మ పాటల దాకా ఏది పాడాలన్నా డీజెల్ లేకుండా కుత్కదెరుత్తలేరు మరి మహిళక్కలు. అన్నలు వదినలకు నిమ్మలంగా చెప్పి ఒప్పియండ్రి, లేకుంటే పస్తులుండాల్సి వస్తది మరి. ఎంతైనా ఈ ఊరోళ్లను తారీఫ్ చేయాల్సిందేనోలా. అచ్చిరాని ఫోటోషూట్లని ఆగమైతున్నాయాలా ఇంత గొట్టు నిర్ణయం చేసిండ్రంటే తారీఫ్ చేయాల్సిందే ఇళ్లను. కానీ వీళ్ళు మా పొట్ట కొడుతున్నారని ఫోటోగ్రాఫర్ అన్నలు డీజే దుక్నపోళ్ళు లొల్లికి దిగుతారో ఎట్లనో చూడాలే మరి.